ఒక విజన్తో ముందుకు వెళ్తూ యువతను చైతన్యపరిచి ఉద్యోగ రూపకల్పన ధ్యేయంగా పనిచేస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని 45వ డివిజన్ అధ్యక్షులు పేరం సత్యనారాయణ, డివిజన్ ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 45వ డివిజన్ సితారా సెంటర్ నందు డివిజన్ అధ్యక్షులు పేరం సత్యనారాయణ, డివిజన్ ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినాన్ని నిర్వహించారు. తొలిత పార్టీ శ్రేణులతో కలిసి వారు కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక విజన్తో ముందుకు వెళ్తూ యువతను చైతన్యపరిచి ఉద్యోగ రూపకల్పన ధ్యేయంగా పనిచేస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. రాష్ట్రానికి రాజధాని అమరావతిని పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్న గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తన వయసును కూడా లెక్క చేయకుండా శ్రమించే నేత చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. భగవంతుని ఆశీస్సుతో ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తుపాకుల రమణమ్మ, మోహన్, గౌరీ, ఎన్ రెడ్డి, చంద్రశేఖర్, దయాసాగర్ మరియు డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం 78, 79 బూత్లకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ సభ్యత కార్డులను పంపిణీ చేశారు. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్లో చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ కేక్ కట్ చేస్తూ అందరికీ స్వీట్లు పంచడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నిన్ను నూరేళ్ళు వదిలాలని తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం. నా పేరు పేరం సత్యనారాయణ, 45వ డివిజన్ అధ్యక్షుడిని. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకప్పుడు, ఇడిపోయిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి వెస్ట్ నియోజకవర్గం శుభాకాంక్షలు చెప్తూ, అలానే తెలుగుదేశంలో ఉన్న 50 మంది కార్యకర్తలకి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ చంద్రబాబు నాయుడు గారి నిండు 100 ఏళ్ళు ఉండాలని అందరం కోరుకుంటా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికే కాదు భారతదేశానికి ఒక వరం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏదైతే ఉందో ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా కొనియాడుతూ ఉన్నారు. మనం చూసాం హైదరాబాద్ హైటెక్ సిటీ కానీ, ఆంధ్ర రాష్ట్రం ఫ్లైఓవర్లు కానీ, లేకపోతే ముందు చూపు కానీ చంద్రబాబు గారి నాయుడిని మర్చిపోవడం. ఇప్పుడు 75 సంవత్సరాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల కుర్రోడితో పోటీ పడుతూ పనులు చేస్తూ ఉన్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమి లేని ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత బస్సులో ఉండే పరిపాలన చేసి కొన్ని తుఫాన్లు వచ్చినప్పుడు జనానికి ధైర్యంగా ఉండి రోడ్ల మీద బస్సులోనే ప్రయాణం చేస్తూ ఆదుకున్న ఘటనలు ఎన్నో చూసాం. ఇలాంటి ఆయన చెప్పుకుంటూ పోతే కొన్ని రోజులు సరిపోవు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే మనోధైర్యం కానీ. అందుకని ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలుగా, తెలుగుదేశం నాయకులుగా, తెలుగుదేశం అభిమానులుగా మేమందరం చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ళు ఉండాలని సకల దేవతలను కోరుకుంటూ జనాలందరికీ పిలుపునిస్తా ఉన్నాం. మీరు వాస్తవాన్ని ఆలోచించండి. జనానికి మేలు చేసే నాయకులు ఎవరో చూడండి. జనానికి మేలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు నిన్ను 100 ఏళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా దేవుని పూజించాలని, దేవుని కోరుకోవాలని పట్టకుండా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు ఇప్పుడే కాదు ఇంకొక 5 సంవత్సరాలు ఉండి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చేయాలని, మా కుటుంబాలను అభివృద్ధి చేయాలని కోరుకుంటూ పుట్టినరోజుని మా ఎన్టీఆర్ జిల్లా ఎంపీ గారు కేసీ శివనాథ్ చిన్ని గారు, మా అంటంలో ఉన్న నాయకులు బుద్ధ వెంకన్న గారు, నాగుల మేర గారు, కథ నాయకులందరూ కూడా ఘనంగా చేయమన్నారు. వాళ్ళు ఏదైతే ఆదేశాల మేరకు ఈరోజు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు చేయడం జరుగుతూ ఉంది. అండి, నా పేరు షేక్ సుబానీ, 45వ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని మేము సితారా సెంటర్లో 45వ డివిజన్ సితారా సెంటర్లో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సభ్యత కార్డులని ప్రతి ఇంటింటికి ఇచ్చి అందరికీ తెలుగుదేశం పార్టీ సభ్యతాన్ని చేసుకున్న వాళ్ళందరి కార్డులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు.
Like, subscribe and press the bell icon for new updates.